డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి. సో హెడ్డింగ్లోనే మనం అర్థం చేసుకోవచ్చు. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో స్టేట్ అంటే ఏంటి? గవర్నమెంట్. ఆ స్టేట్కి సంబంధించిన పాలసీస్. సో స్టేట్ పాలసీ. సో ఆ స్టేట్కి సంబంధించిన పాలసీస్ కోసం ఒక డైరెక్షన్, ఒక ప్రిన్సిపల్స్ని బట్టి, ఒక ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని డైరెక్షన్ అనేది ఇస్తుందన్నమాట. సో అదే డైరెక్షన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే ఆ గవర్నమెంట్కి పాలసీ, ఆ గవర్నమెంట్ యొక్క పాలసీస్కి సంబంధించి కొన్ని ప్రిన్సిపల్స్ పైన డైరెక్షన్ అనేది ఇస్తుంది ఈ కాన్సెప్ట్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇన్ దిస్ వీడియో we will discuss about part 4 of our Indian Constitution, which talks about directive principles of state policy. సో ఈ వీడియోలో మనం పార్ట్ 4 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని పార్ట్ 4 గురించి చూద్దాం. సో ఇందులో పార్ట్ 4లో మనకి ఆర్టికల్స్ 36 to 51 అనేవి ఉంటాయి. సో పార్ట్ 4 టైటిల్ వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే కాన్సెప్ట్ని మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ అనేది మొత్తం ఎందుకు యూజ్ అవుతుందో, అసలు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మన ఇండియాకి ఎలా యూజ్ అవుతుందో మనం మొత్తం ఈ వీడియోలో చూద్దాం. సో మన కాన్స్టిట్యూషన్లోని ప్రియాంబుల్ని మనం చూసుకుంటే అందులో 3 మేజర్ థింగ్స్ అనేవి ఉంటాయి: సోషల్ జస్టిస్, ఎకనామికల్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. సో ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తా వీడియో, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఒక పర్సన్ని ఎలెక్ట్ చేయాలనుకోండి, ఒక పర్సన్ని ఎలక్షన్లో మీరు ఎన్నుకోవాలనుకోండి, అప్పుడు పర్సన్లో మెయిన్గా మీరు ఏం కన్సిడర్ చేస్తారు అంటే మెయిన్ క్వాలిటీస్ ఏం చూస్తారు? ఫస్ట్ అతని ఎడ్యుకేషన్, అతని రికార్డ్స్, క్రైమ్ రికార్డ్స్, ప్లస్ మెయిన్గా ఆ పార్టీ యొక్క మేనిఫెస్టో, రైట్? సో ఇవన్నీ ఆ పర్సన్లో కన్సిడర్ చేసి ఈ మెయిన్ ఫ్యాక్టర్స్ అనేవి ఆ పర్సన్లో ఉన్నాయా లేదా అనేది కన్సిడర్ చేసి మనం అతన్ని ఎలెక్ట్ చేస్తాం, అవునా? అసలు ఈ మేనిఫెస్టో అంటే ఏంటి? ఈ మేనిఫెస్టో అంటే ఒక రకమైన గైడ్ లైన్స్ అన్నమాట. సో ఒక రకమైన ప్రామిసెస్ అనుకోండి. అంటే నేను ఎలక్షన్లో విన్ అయితే ఈ ప్రామిసెస్ అన్నీ నిలబెట్టుకుంటాను. సో ఎలక్షన్ ముందు ప్రచారాలు చేస్తారు కదా, నేను ఇది చేస్తా అది చేస్తా అని. సో ఇవన్నీ మేనిఫెస్టోలో ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మేనిఫెస్టో కాన్సెప్ట్. సో ఎప్పుడైతే వాళ్ళ పార్టీ అనేది పవర్లోకి వస్తుందో అప్పుడు మెల్లమెల్లగా ఈ ప్రామిసెస్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆ 5 years పీరియడ్లో, రైట్? ఛత్తీస్గఢ్లో అజిత్ జోగీస్ వాళ్ళ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోని ఒక స్టాంప్ పేపర్ పైన క్రియేట్ చేశారు. సో ఖచ్చితంగా చేస్తాం, లేదంటే మీరు మా పైన కోర్టులో కేసు అనేది పెట్టొచ్చు అని స్టాంప్ పేపర్ పైన వాళ్ళ మేనిఫెస్టోని క్రియేట్ చేశారన్నమాట. సో ఆ మేనిఫెస్టో ప్రకారం వాళ్ళ పార్టీ పవర్లోకి వచ్చాక వాళ్ళు చేసిన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసుకోకపోతే ఆ ఛత్తీస్గఢ్ సంబంధించిన సిటిజన్స్ ఆ పార్టీ పైన లీగల్గా కేసు అనేది పెట్టి ప్రొసీడ్ కావచ్చు అని ఈ మేనిఫెస్టోలో కూడా డైరెక్ట్గా రాశారన్నమాట. సో అంటే స్టాంప్ పేపర్ అదొక ప్రూఫ్ లాగా ఉండిపోయింది ఆ పార్టీకి, మేము ఖచ్చితంగా ప్రామిసెస్ అనేవి నిలబెట్టుకుంటామని. సో మీరు అనుకోవచ్చు, ఇతను డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి మాట్లాడకుండా ఎలక్షన్స్ గురించి, మేనిఫెస్టో గురించి ఎందుకు చెప్తున్నాను? సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనే కాన్సెప్ట్ వచ్చేసి మొత్తం పొలిటికల్ జస్టిస్ గురించి ఉంటుంది. సో పొలిటికల్ జస్టిస్, అందుకే నేను ఈ పార్టీస్ గురించి మీకు చెప్తున్నాను, మేనిఫెస్టో గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్ చూసుకుంటే పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అందులో మొత్తం మనకి ఆర్టికల్స్ 12 to 35 అనేవి ఉంటాయి. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చూసుకుంటే ఆర్టికల్స్ 36 to 51 వరకు మనకు ఉంటాయి. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ మనం చూసుకుంటే అందులో మేజర్గా ఫస్ట్ వన్ వచ్చేసి సోషల్ జస్టిస్, సెకండ్ వన్ వచ్చేసి ఎకనామికల్ జస్టిస్, థర్డ్ వన్ వచ్చేసి పొలిటికల్ జస్టిస్. సో ఈ 3 కాన్సెప్ట్స్ని కాపాడే బాధ్యత ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పైన ఉంటాయన్నమాట. సో ఇప్పుడు అసలు ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ ఆర్ కైండ్ ఆఫ్ నెగటివ్ రైట్స్. అంటే నెగటివ్ రైట్స్ అంటే ఇది స్టేట్ జస్టిస్ని అచీవ్ చేసుకోవడానికి ఫండమెంటల్ రైట్స్లో ఉన్న ఇన్ఈక్వాలిటీని చేయొద్దు, ప్లస్ ఆర్బిట్రరీనెస్ని మెయింటైన్ చేయొద్దు. సో ఇలాంటివన్నీ మనం జస్టిస్ అచీవ్ చేసుకోవడానికి, సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ఒక స్టేట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నీ చేయొద్దు అన్నమాట. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈజ్ అ కైండ్ ఆఫ్ పాజిటివ్ రైట్స్ అన్నమాట. సో జస్టిస్ని అచీవ్ చేయడానికి మనం స్టేట్కి సంబంధించినవి ఆర్టికల్స్ 36 to 51 ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయొచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ పాజిటివ్ రైట్స్. సో ఈ కాన్సెప్ట్లో ఉన్న ఆర్టికల్స్ 36 to 51లో మనకి ఏమేమి చెప్తుందో అవి ఖచ్చితంగా మనం చేయాలి అని. సెకండ్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్ రైట్స్. అంటే ఒకవేళ మీ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయనుకోండి ఒక స్టేట్ గవర్నమెంట్ ద్వారా, సో అంటే ఒక గవర్నమెంట్ ద్వారా, అప్పుడు మీ ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అయ్యాయని చెప్పి మీరు
కోర్ట్స్లో కేసు అనేది పెట్టొచ్చు, దాంతో మీకు జస్టిస్ అనేది వస్తుంది. అందుకే ఫండమెంటల్ రైట్స్ ఆర్ ద జస్టిషియబుల్ రైట్స్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, సో ఇది వచ్చేసి నాన్ జస్టిషియబుల్ అనమాట. సో ఎందుకంటే ఈ ఆర్టికల్ 36 to 51లో ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో సో వీటిని గవర్నమెంట్ రెస్పెక్ట్ చేయలేదనుకోండి, సో దాన్ని బట్టి మనం ఎలాంటి కేసెస్ అనేది పెట్టరాదన్నమాట, ఎలాంటి జస్టిస్ అనేది రాదన్నమాట. సో అందుకే దీస్ ఆర్ నాన్ జస్టిషియబుల్ రైట్స్. సో అలా ఎందుకు అని అంటే సో దానికి కూడా ఆన్సర్ ఉంది. సో మనకు ఎలా తెలుస్తుంది డిపిఎస్పి నాన్ ఎన్ఫోర్సిబుల్ అని? సో అది వచ్చేసి మనకి ఆర్టికల్ 37లో క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఆర్టికల్ 36 వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ స్టేట్, సో విచ్ డిఫైన్స్ స్టేట్ అన్నమాట. సో ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్లో ఆర్టికల్ 12 ఏదైతే స్టేట్ని డిఫైన్ చేస్తుందో సో అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కాన్సెప్ట్లో కూడా ఆర్టికల్ 36 అదే స్టేట్ని డిఫైన్ చేస్తుంది. సో ఆ ఆర్టికల్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ నేను ఆర్టికల్ 12 పైన వీడియో తీశాను, కావాలంటే చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆర్టికల్ 37 గురించి వచ్చేసి మెయిన్గా 3 క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాన్ ఎన్ఫోర్సియబుల్ రైట్స్. సో సెకండ్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి మన కంట్రీ యొక్క గవర్నెన్స్ కోసం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది ఒక ఫండమెంటల్ సోర్స్ అన్నమాట. సో సిటిజన్స్కి ఫండమెంటల్ రైట్స్ అనేది ఎలా ఒక సోర్సో అలాగే మన కంట్రీ యొక్క గవర్నెన్స్ కోసం సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్స్ 36 to 51 అనేవి ఒక ఫండమెంటల్ సోర్స్ లాగా అన్నమాట. సో థర్డ్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి సో గవర్నమెంట్కి ఏదైనా లా తయారు చేయాలంటే అది ఖచ్చితంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్న ఆర్టికల్స్ని ఖచ్చితంగా ఫాలో అయి తీరాలన్నమాట. సో ఇది వచ్చేసి థర్డ్ క్యారెక్టరిస్టిక్. సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మోరల్ అబ్లిగేషన్ అని మీకు అనిపించవచ్చు. సో మోరల్ అబ్లిగేషన్ అంటే నైతిక బాధ్యత అన్నమాట. సో ఇలా మీకు అనిపించవచ్చు, కానీ అలా అస్సలు కాదు. ఎందుకంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఎన్ఫోర్స్ చేయాల్సిన మొత్తం బాధ్యత వచ్చేసి పబ్లిక్ పైన ఉంటుందన్నమాట. పబ్లిక్ ఒపీనియన్ అంటే మీరు ఎలక్ట్ చేస్తేనే కదా అతను ఎలక్షన్లో సెలెక్ట్ అయ్యేది, పార్టీ అనేది పవర్లోకి వచ్చేది. సో అందుకే ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి, ఒక పార్టీ అనేది పవర్లోకి రావాలంటే ఆ పార్టీకి మెయిన్గా మంచి పాలసీస్ అనేవి ఉండాలి. సో అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటిని ఫాలో అవ్వాలి, రెస్పెక్ట్ చేయాలి. ఒకవేళ అలా చేయలేదనుకోండి సో 5 years తర్వాత ఆ పార్టీ అనేది ఎలాగో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎక్కువ ఓట్స్ రావాలని చెప్పి పబ్లిక్ని కన్విన్స్ చేయాలి, పబ్లిక్ నుంచి ఎక్కువ ఓట్స్ మనం సంపాదించాలని చెప్పి స్టేట్ అండ్ గవర్నమెంట్ కలిసి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఫాలో అవుతాయి, ప్లస్ రెస్పెక్ట్ కూడా చేస్తాయి. సో మీకు ఇప్పుడు ఇంకోటి క్వశ్చన్ కూడా రావచ్చు, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఇంత ఇంపార్టెంట్ అయితే అవి నాన్ జస్టిసబుల్ ఎందుకని? మనం మన కాన్స్టిట్యూషన్ని తయారు చేసుకునేటప్పుడు సోషల్, ఎకనామికల్, పొలిటికల్ సో ఇవన్నీ మెయిన్ కాన్సెప్ట్స్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు సో కొన్ని రైట్స్ ఎలా తయారు చేశారంటే ఆ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అవి కంపల్సరీ అని ఆ ఎన్ఫోర్స్ చేసిన రైట్సే మన ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్. సో కొన్ని వచ్చేసి మన కంట్రీ ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉంటుందో సో అప్పుడు మనం చేంజెస్ అనేవి తీసుకురావాలి అని చెప్పి మెయిన్గా ఆర్టికల్ 45 తీసుకోండి. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కాన్సెప్ట్ని మనం ఒక సైడ్కి పెట్టామన్నమాట. సో దీస్ ఆర్ నాన్ జస్టిసబుల్ రైట్స్ అని. సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్స్ ఏవైతే 36 to 51 ఉన్నాయో వీటిపైన ఎలాంటి క్లాసిఫికేషన్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదన్నమాట. కానీ ఈ ఆర్టికల్స్ యొక్క కంటెంట్ని బేస్ చేసుకొని, ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఈ ఆర్టికల్స్ 36 to 51ని మనం 3 partsగా డివైడ్ చేశాం. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి సోషలిస్టిక్. సో ఈ ఆర్టికల్స్ అనేవి మనం చదువుతూ ఉంటేనే అర్థమైపోతాయి అన్నమాట, సింపుల్స్ ఆర్టికల్స్ అన్నమాట ఇవన్నీ. సో ఆర్టికల్ 38 ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. సో పీపుల్ యొక్క ప్రమోషన్ గురించి ఈ ఆర్టికల్ 38 మాట్లాడుతుంది. సో ఆర్టికల్ 39 వచ్చేసి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. సో ఇక్కడ చూడండి, మీరు చదువుతూ ఉంటే అర్థమైపోతాయి ఆర్టికల్స్. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, సో ఇంత సింపుల్ అన్నమాట ఈ ఆర్టికల్స్. సో ఆర్టికల్ 39A వచ్చేసి ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ ఈక్వల్ జస్టిస్ అనేది ఇవ్వాలని. సో ఆర్టికల్ 41 వచ్చేసి రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్, పబ్లిక్ అసిస్టెన్స్ ఇదన్నమాట. సో ఆర్టికల్ 42 వచ్చేసి మెటర్నిటీ రిలీఫ్. ఆర్టికల్ 43 వచ్చేసి లివింగ్ ఏజ్ ఎట్సెట్రా ఫర్ వర్కర్స్కి సంబంధించింది. సో ఆర్టికల్ 43A వచ్చేసి పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఆర్టికల్ 47 వచ్చేసి డ్యూటీ ఆఫ్ ది స్టేట్ టు రేజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఇది వచ్చేసి
సోషలిస్టిక్ పార్ట్లో ఈ ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. సో ఇది నెక్స్ట్ పార్ట్ వచ్చేసి గాంధీయన్. సో ఇందులో ఆర్టికల్ 40 ఆర్గనైజింగ్ విలేజ్ పంచాయత్స్, ఆర్టికల్ 43B ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, 46 ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్, ఆర్టికల్ 47 లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఆర్టికల్ 48 ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ. సో ఇవి వచ్చేసి గాంధీయన్ పార్ట్ అన్నమాట. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి లిబరల్ ప్రిన్సిపల్స్. సో ఇందులో మనకి ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తుంది, ఆర్టికల్ 45 ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ ద చిల్డ్రన్, ఆర్టికల్ 48A ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ఎన్విరాన్మెంట్, ఆర్టికల్ 49 మాన్యుమెంట్స్ ప్లేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, ఆర్టికల్ 50 సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్స్ అంటే ఇక్కడ కలెక్టర్స్, గవర్నర్స్, ప్రెసిడెంట్ వీళ్ళన్నమాట. సో వీళ్ళని సపరేట్ చేయాలి జ్యుడిషియరీ పరంగా. సో ఆర్టికల్ 51 వచ్చేసి ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో ఇది వచ్చేసి లిబరల్ ప్రిన్సిపల్స్. సో ఇవి వచ్చేసి మన డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యొక్క ఆర్టికల్స్. సో ఈ ఆర్టికల్స్ చాలా ఈజీ ఉంటాయి, కానీ గుర్తుంచుకోవడానికి మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అన్నమాట. సో ఇవి వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. సో ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంది, నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు అమెండ్మెంట్స్ అంటే చట్టాలన్నమాట. సో ఫస్ట్ 42nd అమెండ్మెంట్ వచ్చేసి 1976లో జరిగింది. సో ఇందులో ఆర్టికల్స్ 39, 38A, 43A, 48A అనేవి యాడ్ అయ్యాయి. సెకండ్ వచ్చేసి 44th అమెండ్మెంట్ 1978, ఇందులో 38 ఆర్టికల్ అనేది యాడ్ అయింది. థర్డ్ వన్ వచ్చేసి 86th 2002 45 ఆర్టికల్ అనేది యాడ్ అయింది. ఫోర్త్ వన్ వచ్చేసి 97th అమెండ్మెంట్ 2011 43B అనేది యాడ్ అయింది అన్నమాట. సో ఇది వచ్చేసి మొత్తం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కాన్సెప్ట్ ప్లస్ అమెండ్మెంట్స్ అన్నమాట.